హాయ్ అండి. ఇవాళ బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఎలా చేసుకుంటానో చూద్దరే. కొంచెం ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలి. బీరకాయలు కట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిచ్చి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మూత తీసి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సింపుల్ అండి, ఈజీగా మెత్తగా అయిపోతుంది కొద్దిసేపు. బీరకాయ ఫ్రైలోకి మసాలా ఏం లేదండి, పుట్నాల పప్పులు, వెల్లుల్లిపాయలు వేసి లాస్ట్లో వేసుకోవాలి, దంచుకోవాలి. కింద అపార్ట్మెంట్ కదండి, కింద సౌండ్ అవుతుందని క్లాత్ వేసి దంచుతున్నా. ఇది ఫ్రైలోకి అన్నిట్లకి బాగుంటుందండి లాస్ట్లో వేసుకుంటే. రెడీ అయిపోయింది. ఓకేనండి, ఇది తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. నేను ముందుగానే దంచి పెట్టుకుంటున్నా. ఇప్పుడు బీరకాయ ఫ్రై ఎలా ఉందో చూద్దాం. అబ్బో, చాలా కోపం మీద ఉన్నావమ్మా. ఓ, వాటర్ వచ్చేసింది రోయ్. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ అంతా దిగిపోవాలి కదా, ఇంకిపోవాలి. మా అమ్మ పంపిందండి, ఎంతైనా అమ్మ ప్రేమే కదా. మాది విలేజ్ అండి. అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే మంచి వీడియోస్ ఉంటాయి, పెడతాను. మూత తీసి పెట్టాలండి. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు, ఉన్న వాటర్ అంతా ఇంకా వచ్చేస్తాయి పసుపు వేస్తే. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు, ఇక్కడ సాంబార్ ఉడుకుతుంది. ఇప్పుడు కలిపి ఒక 5 నిమిషాలు అట్లా సిమ్లో ఉడకనిస్తే, మూత పెట్టకూడదు, మూతలు పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు సాంబార్. ఈ సాంబార్ రెసిపీ కావాలంటే కూడా పెడతానండి. మామిడికాయ ముక్కల సాంబార్. ఇది మామిడికాయ వేసి సాంబార్ చేశాను, చాలా బాగుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం. ఇలా ఉల్లిపాయ అంతా వేసి చేయాలి, కట్ చేయకూడదు. బీరకాయ వేగిపోయిందండి. ధనియాల పొడి వేసుకున్నాం. ఇప్పుడు ధనియాల పొడి అట్లనే 1/2 స్పూన్ జీలకర్ర, వేయించిన జీలకర్ర. తర్వాత కొంచెం పెప్పర్ పొడి, తర్వాత కారం పొడి కొంచెం. చాలా కారంగా ఉందండి. ఇప్పుడు కలిపి సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా దీంట్లోకి వేసుకోవాలి. సరే, ఇప్పుడు బీరకాయ ఫ్రై రెడీ. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర.
కొంచెం కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్.